హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో గోకరకాయ కూర. ఎప్పుడు ఒకేలాగా చేసి బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. గోకరకాయలని కొనలు కట్ చేసి నార తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఆ ముక్కలన్నిటినీ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్లో ఉడికిపోతుంది, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు, కొద్దిగా నూనె వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల లోపల వరకు మంచిగా వేగుతాయి. అవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాక మనం గోకరకాయ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని అవి చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పావు చెంచా పసుపు కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మనం ఇందాక ఉడికించుకున్నాం కదా గోకరకాయ, అది నీళ్ళతో సహా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మసాలా అంతా ముక్కలు కొట్టి కూర అంతా దగ్గరకు అయిపోతుంది. తర్వాత ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా దగ్గరికి అయిపోయింది, గ్రేవీ లాగా అయింది. చాలా సింపుల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.